ప్రైజ్ ద లార్డ్. 144వ కీర్తన 10వ వచనం. నీవే రాజులకు విజయం దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడను తప్పించువాడవు. మానవ జీవితము యుద్ధకాలం వంటిది కాదా అని యోబు గ్రంథంలో ఉంది. ప్రతిరోజు మనము సమస్యలతో యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ప్రతి జీవితానికి ఏదో ఒక కష్టం, బాధ ఎదురవుతూ ఉంటుంది. ఎంత ధైర్యంతో కూడిన మాట దావీదు అంటున్నాడంటే, రాజునకు విజయము నీవే కలుగు చేస్తావు అని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే, ప్రభువు నీ పక్షంగా ఉంటే, అపవాది నీ మీద దాడి చేసినప్పుడల్లా దేవుడు నీకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే మనం దేవుని సహాయాన్ని ఎక్కువ కోరుకోవాలి, దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి. ఈ సమస్యను నేను తీర్చేసుకోగలను, ఇది నేను చేయగలను అని అనుకునే కంటే, నా దేవుని సహాయంతో నేను విజయం పొందగలను అని అనుకోవడం చాలా మంచిది. మన స్వబుద్ధి మీద మనం ఎప్పుడూ ఆధారపడకూడదు, మన యొక్క జ్ఞానం మీద మనం ఎప్పుడూ ఆధారపడకూడదు. దుష్టుని యొక్క ఖడ్గములో నుండి దేవుడే మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ ఈరోజు ఏదైనా భరించలేని బాధలో నువ్వు ఉన్నావా, నీ వల్ల కావడం లేదా, దుష్టుని యొక్క దాడి నా మీద ఎక్కువ అవుతుంది అని బాధపడుతున్నావా, ఏంటి నాకు ఈ కష్టం, ఏంటి నాకు ఈ బాధ, నేను భరించలేనంత బాధ నేను అనుభవిస్తున్నానని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజే, ఇప్పుడే నువ్వు ఆయన్ని విశ్వసించగానే గొప్ప విడుదల నువ్వు పొందబోతున్నావు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనకు అన్నిటిలో విజయం ఉందని భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రతి సమస్య మీద కూడా మనకు విజయం ఉంది. మన ప్రభువుకి ఇది చెయ్యలేడు అన్నది ఏదీ లేదు. నీ మానసిక సంఘర్షణ ఏదైనా, నీ శారీరక శ్రమ ఏదైనా, నీ కుటుంబ శ్రమ ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా ప్రభువుకి అప్పగించి, ప్రభువా మీరే నాకు విజయం ఇవ్వరా అని నువ్వు అడగగలిగితే ఇప్పుడే దేవుని గొప్ప విజయం ఇస్తారు. భయపడకు, నువ్వు ఓడిపోవు, నువ్వు బెదరొద్దు, ప్రభు వైపు చూడు, నీకు అన్నిటిలో దేవుడు ఘన విజయాన్ని ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను ఓడిపోనివ్వక విజయాన్ని దయచే, ప్రతి దుష్టుని అగ్ని బాణమును ఆర్పివేసి శక్తివంతులుగా జీవించే కృపను బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.